మగబిడ్డనే కావాలని కోరుకోవడం తల్లిదండ్రుల సహజ లక్షణం. కొందరు ఆడపిల్లే కావాలి, మాకు మహాలక్ష్మి అంటారు. ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని కాదంటారా అనుకుంటారు. ఆడపిల్లలే ఉన్న ఇంట్లో మగపిల్లలు ఉంటే బాగుండు అనుకుంటారు. ఎవరైతే ఇంట్లో చిన్నపిల్లల అల్లరి ఉంటే చాలు అనుకుంటారు. ఇది సాధారణంగా అందరి ఇళ్లలో ఉండే అభిప్రాయాలే. కానీ మెగాస్టార్ ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? రచ్చే. ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ. దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే. అచ్చం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మగబుద్ధే చూపించారు. తనకు వారసుడు కావాలని మనసులో మాట బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఈసారైనా రామ్ చరణ్కు కుమారుడు పుడితే బాగుండు అన్నారు. ఇంకేంటి, ఇక అంతే సంగతులు. ఇండస్ట్రీలో పేరు మోసిన వారే ఇలా అంటారా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈవెంట్లో రామ్ చరణ్ కూతురు క్లింకారాతో పాటు తన ఇతర మనవరాళ్లతో చిరంజీవి ఉన్న ఫోటోను స్క్రీన్ మీద చూపించారు. ఆ ఫోటోను చూపిస్తూ యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. మనవరాళ్లతో తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా ఉంది, నేను వార్డెన్లా మారాను అంటూ నవ్వుతూ చెప్పారు. ఇక చిరంజీవి తాత గురించి మాట్లాడాలని యాంకర్ సుమ కోరారు. నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్వాలేదు, కానీ మీ తాత బుద్ధులు మాత్రం రాకూడదని వారి అమ్మ తరచూ చెప్పేదన్నారు మెగాస్టార్. ఎందుకంటే చిరువాళ్ల తాత మహారసికుడని, తనకు 2 అమ్మమ్మలని చెప్పుకొచ్చారు. రాధాకృష్ణ నాయుడు, ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరి పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. 2 ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే 3వ వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలిపోలేదు, ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4, 5 ఉన్నాయేమో మనకు తెలియదు.